సో రైట్, ప్రస్తుతం మనతో పాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి మహాశివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా కీసరగుట్టలో జరుగుతున్నాయని కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏ విధంగా కీసరగుట్టలో స్వామివారి ఉత్సవాలు జరుగుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా నడుతుంది. నమస్తే మేయర్ గారు, నమస్తే కౌంటర్స్, నమస్తే. ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉదయం 3 గంటలకే నేను లేచి నా పూజా కార్యక్రమం ఇంట్లో ముగించుకొని, మీకు తెలుసు నల్గొండ పానగల్లు 2 కిలోమీటర్ల దూరంలో ఛాయా సోమేశ్వర స్వామి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చే ప్లేసు. ఛాయా సోమేశ్వర స్వామి అంటే అదొక చారిత్రాత్మక ప్లేసు. భూమి లోపల లింగాలు ఉంటాయి. 24 గంటలు నీడ పడుతుంటుంది, సూర్యుని కాంతి పడుతుంది. ఎక్కడికి వెళ్ళి పడుతుందో రీసెర్చ్ చేసినాక దొరకలే. 100 కంట్రీలో వాళ్ళు వచ్చింది, 100 దేశాల వాళ్ళు రీసెర్చ్ చేయలే. అక్కడ చేసుకొని ఆ తర్వాత కీసరకు రావడం, దాదాపు 2.5 గంటలు ఇక్కడ భక్తులతోని గడపడం. అందరూ కూడా నల్గొండ కానీ భువనగిరి, నా పక్కకే మనోడవరకు ఎంపీగా ఉన్నా, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అందరూ గుర్తుపరిచి కాబట్టి అందరితో ఫోటోలు దిగుతూ శివరాత్రి గీటింగ్ చెప్తూ, అన్నిటికంటే ముఖ్యం ఇక్కడికి వచ్చిన సందర్భంగా నేను ప్రతిసారి వస్తా, గతంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పాను, 10 మీటర్లే ఉన్నది రోడ్డు, ఘాట్ రోడ్డు, దాన్ని 16 మీటర్లు చేస్తే మాకు ట్రాఫిక్ పైకి వచ్చి డ్రాప్ చేసి పోవచ్చు అంటే వెంటనే మా ఇక్కడి నుంచే అధికారులతో మాట్లాడి వారం రోజులు ఇప్పుడు మా ఈ గారిని అందరిని పిలిపించిన ఇక్కడ కూర్చొని నా ఆఫీస్ పని కూడా చేసుకుని, ఇవాళ హాలిడే అయినా సరే పని చేసుకున్నా. ఇంకో 50 కోట్లు అదనంగా పెరిగితే దాన్ని 16 మీటర్ విడత చేసి మధ్యలో డివైడర్ సెంట్రల్ లైటింగ్ పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రెండవది, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి 2027లో. దాని గోదావరి పుష్కరాలు బాసరకి వెళ్ళి మన తెలంగాణ ఎండ్ వరకు మొత్తం కారిడార్స్, రోడ్స్ అని అన్ని గుట్టలు, అన్ని దేవస్థానాలు రిపేర్ చేస్తున్నాం. మొన్న సమ్మక్క సారక్క చూసిను, 100 ఏళ్ళ కింద దాన్ని ఎవ్వరు ముట్టుకోలే. ఇవాళ 250 కోట్లు R&B డిపార్ట్మెంట్తో మళ్ళీ 100 ఏళ్ళు దాన్ని ముట్టుకునే లేకుండా మళ్ళీ ఉన్న ఒరిజినల్ సమ్మక్క సారక్క దిమ్మలు పగిడిద్దరు రాజు వాళ్ళ దిమ్మల్ని ఇబ్బంది లేకుండా 250 కోట్లు పడితే రిపేర్ చేయడం. ఇవాళ పేదవానికి సన్న బియ్యం ఇవ్వడం, రేషన్ కార్డు ఇవ్వడం. గతంలో రేషన్ కార్డు లేదు, సన్న బియ్యం లేదు, దొడ్డు బియ్యం లేదు, కొత్త కార్డు లేదు. బస్సులో మీరు టికెట్ తీసుకుంటావా? మీరు అప్పుడప్పుడు నువ్వు తీసుకుంటావా? బస్సులో టికెట్ నీకెందుకు తీసుకుంటావు? 0 టికెట్. మా కరెంట్ బిల్ కూడా 0 బిల్లే కదా. అవును, మరి ఇప్పుడు నీకు సన్న బియ్యం వస్తున్నాయి కదా, రేషన్ కార్డు. మీ అన్ని TRS గవర్నమెంట్ వచ్చినాయా? మరి నువ్వు ఛానల్ నడుపుతున్నావు, ఇవన్నీ చెప్పాలి కదా, కేసీఆర్ మీరు చెప్పాలి కదా. వాడ బాబా రోజు పని లేకుండా మమ్మల్ని తిరుగుతుంటే, అరే వాళ్ళు 2 ఏళ్ళు అంతో ఇంతో మంచి పని చేస్తున్న పేదోళ్ళకు ఇవన్నీ కలిస్తే ఇంటికో 50,000 మిగులుస్తున్నాం. బస్ కిరాయి మీద 10,000 కోట్లు ఆర్టీసీ గెట్టినాం మేము. ఇన్ని చేసుకుంటే ఇవాళ ఈ కీసరగుట్టకు అప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇవాళ 50 కోట్లు శాంక్షన్ చేసిన. గతంలో కూడా ఏదైతే సమ్మక్క సారక్క సంబంధించి మొన్న జాతర అయినప్పుడు అక్కడ వాష్రూమ్ సరిగ్గా లేవు, చాలా రోడ్లు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అన్నారు కదా. మరి కీసరగుట్టలో అలాంటి ఏమని ఇబ్బంది? ఎక్స్ప్రెస్ వే రోడ్లు వేసినాం నేనే. 250 కోట్లు మీరు టీవీలో రోడ్లు సరిగ్గా లేవంటారు, భక్తులే అన్నారండి. రోడ్లు సరిగ్గా లేవు, సరిగ్గా కాదు, రష్ ఎక్కువైంది, ఆగిపోయింది అన్నారు. రోడ్లు మొత్తం కొత్త రోడ్లు నేనే కదా వేయించింది. మళ్ళీ 12,000 కోట్ల రోడ్లకి ఈ నెల 26 తారీఖు టెండర్లు పిలిచిన. ఇవాళ మీరు అడగంగానే, చైర్మన్ గారు అడగంగానే ఈయన ఫోన్లలో పిలిచి వారం రోజుల్లో టెండర్ పిలిచి 50 కోట్లు 10 మీటర్లు 16 మీటర్లు చేస్తున్నాం. మాది పనిచేసే ప్రభుత్వం, అదేమో కాదే ఫామ్ హౌస్ ప్రభుత్వం. ఫామ్ హౌస్ ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి నువ్వే చెప్తున్నావు సాక్ష్యం. నీకు రేషన్ కార్డు రాలే, సన్న బియ్యం రాలే, నువ్వే ఉదాహరణ. బస్సు ఎక్కుతున్నావు, టికెట్ తీసుకుంటలేవు. నీకు ఎన్ని బెనిఫిట్స్? 26 నెలలు స్పెషల్ బస్సులు వేసినారు. దాదాపు 2,600 బస్సులు వేసినాం ఇక్కడ. ఇప్పుడు అంటే చాలా వరకు మేము చూస్తున్నప్పుడు అక్కడ మహిళలు అందరూ నెట్టుకోవడం, కొట్టుకోవడం లాంటి ఫ్రీ బస్ వల్లనే అవుతున్నాయని అంటున్నారు. మహాశివరాత్రి అంటే 3 గంటలకు వెళ్ళి రెస్ట్ లేకుండా దేవస్థానాలు తిరుగుతున్నా. భక్తులకు శివయ్య అంటే కోరిన కోరికలు తీర్చాడు. ఆడపిల్ల కావాలని ఆడపిల్లని ఇస్తాడు, మగపిల్ల కావాలని మగ ఇస్తాడు. అంటే అంత పవర్ఫుల్, శక్తివంతుడు. అందుకనే ఆ శివయ్యను దర్శనం చేసుకోవాలని ఇలా 7,600 కోట్లు మీరు రాసుకోండి. మీ హిట్ టీవీలో హిట్ కావాలి డైలాగ్. మన్ననూరు అంటే కల్వకుర్తి తర్వాత మన్ననూరు నుంచి శ్రీశైలం పోవాలంటే ఘాట్ రోడ్లో 3 గంటలు పట్టేది. 52 కిలోమీటర్లు, 7,600 కోట్లు గడ్కరీ గారితో కొట్లాడి శాంక్షన్ చేయించుకున్నా. 3 నెలల్లో టెండర్ అయితే ఇప్పుడు శివరాత్రి శ్రీశైలం అంటే దక్షిణ కాశీకి పోతుంటాం. దక్షిణ కాశీ ఇక్కడ కాశీ, శ్రీశైలం కూడా అక్కడికి వెళ్ళి వస్తారు. కానీ దీని 77,600 కోట్లతో టెండర్ పిలిపిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారిపై గడ్కరీని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి శాంక్షన్ చేయించినాం. అది నైట్ ట్రావెలింగ్ ఉండదు.
కాబట్టి పొద్దున పోయి సాయంత్రం రావచ్చు. ఈ ఆలోచన కేసీఆర్ ఎందుకు రాలే? నాకు కేంద్రం పైసలు వద్దు, నాకు ఢిల్లీకి పోను, నీ ఈయనే కూర్చుంటా, నా దగ్గర పైసలు మస్తున్నాయని చెప్పి ఏమైంది? ఆఖరికి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే వడ్డీలు గడ్డలకి వస్తున్నాం, పైసా జమ చేసి అయినా కానీ ఒక మాట అడగంగానే 50 కోట్ల రూపాయల ఘాట్ రోడ్ ఇచ్చిన, 12,000 కోట్ల డబల్ రోడ్లు వేస్తున్నాం. ఎయిమ్స్ హాస్పిటల్ కోమటిరెడ్డి వెంకరెడ్డి కట్టించుకుని అందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ 2 ఏళ్ల సంధి కేవలం ఫ్రీ బస్సులు మాత్రమే చేసిర్రు, మిగతా ఏం చేయలేదు అని అంటున్నారు. నువ్వు సన్నబియ్యం తీసుకుంటలేవా? నువ్వు చెప్పు. నువ్వు మరి సన్నబియ్యం వస్తున్నాయా? కరెంట్ బిల్ కడుతున్నావా? మరి వాళ్ళు అడిగిన పనికిరాని వాళ్ళ గురించి అడిగిన దాన్ని నువ్వెందుకు కడుతున్నాను? నువ్వే చెప్తున్నావు తెల్లగాడు వచ్చింది సన్నబియ్యం తీసుకుంటున్నావు అని. కరెంటు బిల్ కడతలేవు అన్నావు. ఇవాళ హాస్పిటల్ 10 లక్షల ఆరోగ్యశ్రీ అంటున్నావు. నువ్వే ఒప్పుకుంటున్నావు, నువ్వే సాక్ష్యం, మీ టీవీ ఛానలే సాక్ష్యం. గాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ పని 10 మున్సిపాలిటీలు రాలే, మాకు 100 మున్సిపాలిటీలు వచ్చినాయి. పార్లమెంట్లో గుండు సున్నా, సర్పంచులు గుండు సున్నా, అసెంబ్లీ పోయింది. బావలు మర్దన్లు తండ్రి బామ్మర్దులు కొట్టుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. మీరు బేఫికర్గా దేవుని మొక్కిపోండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.